అన్న ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29వ తేదీ తెలుగుదేశం పార్టీ స్థాపించి సుమారు 44 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 43 కంప్లీట్ అయ్యి 44 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 45వ సంవత్సరంలో అడుగుపెట్టాం. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత కూడా నాయకత్వంలో మనకి చాలా అభివృద్ధి చెందింది. పిల్లలందరికీ విద్య పరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ. తర్వాత రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే విశాఖలో ఉక్కు కర్మాగారం కూడా నక్కపల్లి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మన విద్యార్థులు, ఇంజనీర్స్కి సుమారు 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. సరే, సహజంగా ఈ యుద్ధాలు ఇవన్నీ ఈ సమస్యలు మామూలుగా ఉంటుంటాయి. కరోనా టైంలో కరోనా అని, ఈ టైంలో ఇట్లా అని. అయినా కానీ దాన్ని మెలకువగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళ ఆధ్వర్యంలో బాగానే జరుగుతుంది. మనకి ఇక్కడ స్థానికంగా జనార్దన్ గారి పరంగా కూడా అభివృద్ధి ఎంతో జరిగింది. సీన్ మాట్లాడతాను కదా. మాట్లాడేవాళ్ళు ఎవరో తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకి ముందుగా నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 1982 మార్చి 29న ఆవిర్భవించింది. ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి అభివృద్ధి పనులు అన్నీ చేస్తూ బడుగు బలహీన వర్గాలకి అన్ని రంగాల్లో చాలా ముందుకు వెళ్తుంది. ఈ పార్టీని నమ్ముకొని చాలామంది పనిచేస్తూ ఉన్నారు. అందరూ కూడా దీనిలో సేవాభావంతో మెలిగి బాగా పార్టీకి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు. మార్చి 29 మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయి 45వ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ జెండా ఎగరేసుకుంటున్నామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ తెలుగుదేశం పార్టీని మంచి ఆశయంతో ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన తనకున్న సంపాదన, తనకు అవకాశాలు ఉన్నటువంటి సినీ రంగంలో సంపాదనను కూడా వదులుకొని తన 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రజాసేవ చేయాలనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అంటే తెలుగుదేశం అభిమానులనే, ఆంధ్ర రాష్ట్ర అభిమానులనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అందరికీ బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా కొంత న్యాయం చేయడం జరిగింది. అలాగే స్త్రీలకి సమానత్వం హక్కు, అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా కూడు గుడ్డ అనే నినాదంతో ఆయన ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా రైతాంగానికి ఆ రోజుల్లో ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా రైతాంగానికి రకరకాల సబ్సిడీ కింద రైతులకు చేయూతను అందించడం జరిగింది. అదేవిధంగా చేనేత వారికి కానీ,
అదేవిధంగా షెడ్యూల్ తెగల వారికి కానివ్వండి, షెడ్యూల్ క్యాస్ట్ వారికి కానివ్వండి, అందరికి కూడా ఆయన తగు న్యాయం చేయడం జరిగింది. అప్పుడే ఆయన ఆ రోజుల్లో జనతా వస్త్రాలు కానివ్వండి, ₹2 కిలో బియ్యం కానివ్వండి, పక్కా గృహ నిర్మాణం కానివ్వండి, అదేవిధంగా ఇంకా రకరకాల కార్యక్రమాలతో పాటు వృద్ధాప్య పెన్షన్ అనేది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారే ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంక్షేమమే కాకుండా అభివృద్ధి అంటే ఏందో కూడా చేయడం జరిగింది. ఆ అభివృద్ధి కూడా అంతకుముందు అయితే జనం ఎక్కడ కూడా ఒంగోలు లాంటి పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక జపాన్ చెట్టు కింద నుంచొని బస్సులు ఎక్కటం, వర్షం పడినా పక్కన పరిగెత్తడం ఆ పరిస్థితులు ఉండేయంట. ఆ పరిస్థితుల నుంచి కూడా దాదాపు ప్రతి ఒక్క పట్టణంలో చిన్న చిన్న టౌన్లో కూడా చిన్న చిన్న అదే అద్దంకి లాంటి లేకపోతే మేదరమెట్ల అట్లాంటి చిన్న చిన్న దీనిలో కూడా బస్ స్టాండ్ నిర్మించడం, తర్వాత విజయవాడలో పెద్ద ఆసియా ఖండంలోనే పెద్ద బస్ స్టాండ్గా నిర్మించడం, ఆ రోజు ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు మామూలుగా ఈ రోజు కూడా సంక్షేమ అభివృద్ధి పనులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అదే ఫాలో అవుతూ వస్తున్నారు. కాకపోతే పేర్లు మార్పు, రకరకాల కార్యక్రమాలతో ఆ మధ్యాహ్న భోజనం కూడా ఆయన టైంలోనే ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా మన నందమూరి తారక రామారావు గారు పార్టీ శాశ్వతంగా ప్రజల మనసులో ఉండే విధంగా చేయటం జరిగింది. తర్వాత కాలంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ని అభివృద్ధి చేయటమే కాకుండా చదువుకున్న వారికి ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన అంతా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రజల మనసులో ఉందంటే మనకి ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి.